వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీకి వైసీపీ ప్రయత్నించడం దారుణమని అన్నారు. వారసత్వ ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకపోవడం ధర్మమా అని ప్రశ్నించారు. కూటమి పాలనలో ఏపీలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందంటున్న వర్లరామయ్యతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. నేను మీ హారిక. ఈరోజు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి వర్లరామయ్య గారు మాట్లాడడం జరిగింది. దీని గురించి ప్రెస్ మీట్ గురించి కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుదాం. సార్ రామయ్య గారు నమస్తే. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాళ్ళ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయమే చేయాలా? రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, మన పార్టీ వాళ్ళు ఉంటారు, మన పార్టీ వాళ్ళే కొంతమంది విమర్శలు చేస్తుంటారు. సద్విమర్శకు ఎప్పుడు కూడా భయపడకూడదు. కువిమర్శ చేస్తే ఎందుకు అలా చేస్తున్నారు అనే దాని మీద నీవు కూడా ప్రశ్నల ద్వారా సమాధానం చెప్పాలి. అంతేగాని నన్నేమంటే దాడులు చేస్తాను, నన్నేమనంటే మీ సంగతి తెలుస్తాను అంటే అది రాజకీయం అవుతుంది, ఫ్యాక్షనిజం అవుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ నాయకుడా ఫ్యాక్షనిస్ట్ అని అడుగుదామని నేను ఇక్కడికి వచ్చా. వస్తూ నేను 2-3 చూసినట్లయితే నాకు విజయమ్మ గారు రాసిన బహిరంగ లేఖ నా చేతుల్లోకి వచ్చింది. ఆ బహిరంగ లేఖలో నేను చూశాను. నేను పాపం ఆ మనసులో ఉన్న బాధ అంతా ఆ లేఖలో చెప్పింది. ఆ లేఖలో ఏముంది? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇద్దరికి సమానంగా ఆస్తులు పంచాలనుకున్నాడు. కొడుకు 2 ఆడపిల్లలు, కూతురికి 1 అబ్బాయి 1 అమ్మాయి, 4 మనవలు మనవరాళ్ళు ఉన్నారు నాకు. ఆ 4 కూడా నా ఆస్తి సమానంగా తినాలి, అది తండ్రి అనుకున్నాడు అని చెప్పి తల్లి బాధపడుతుంది. ఈరోజు నా చెల్లికి సరిగా ఆస్తులు పంచట్లేదు కనుక నా మనసు బాధపడుతుంది. అందుకోసం అన్యాయానికి గురైన నా కూతురు తరఫున నేను నిలబడ్డాను, తప్ప అని ప్రశ్నిస్తుంది ఆమె. ఇటు సమాజాన్ని ప్రశ్నించింది, అటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించింది. సమాజం సమాధానం చెప్పలేదు, మరి ఎవరు సమాధానం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పని అడగటానికి వచ్చాను నేను. ప్రశ్నిస్తే ఆయన దాడి చేస్తాను. నిన్న మా పట్టాభి ఏదో ఆయన గురించి ఏదో ప్రశ్నలు వేసాట. తండ్రి శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి కావడానికి తాపత్రయపడ్డ జగన్మోహన్ రెడ్డి ఒక కొడుకా అని ప్రశ్నించాట. దాని మీద అతను ఏదో శవం యాత్ర చేసినట్టు అతన్ని సంగతి చూస్తాము, ఆ సంగతి చూస్తామని అతను బెదిరింపులు చేస్తారు. అంటే ప్రశ్నలు వేస్తే బెదిరించడం రాజకీయం కాదు, అది ఫ్యాక్షనిజం అవుతుందని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. సార్ అలాగే కోర్టు వాళ్ళు కూడా 5 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి బెయిల్ పైన ఉన్న వాళ్ళకి శిక్ష విధిస్తారన్నారు కదా, జగన్కి నిజంగా శిక్ష పడుతుందా? శిక్ష కాదమ్మా, అది 5 ఏళ్లకు మించి బెయిల్లో రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారని న్యాయస్థానాలు విచారణ చేస్తున్నాను. విచారణ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. 12 ఏళ్ల నుంచి అతను బెయిల్లో ఉన్నాడు. ఆ కేసులో ఏమంది 11 ఛార్జ్ షీట్లు వేసింది సిబిఐ. 43,000 కోట్ల రూపాయలు ఇతను ప్రజా సొత్తు కొట్టేశాడని చెప్పారు వాళ్ళు దర్యాప్తులో. మరి ఆ కేసులు ఏమైనాయి, ఆ దర్యాప్తు ఏమైంది? మరి 12 ఏళ్ల నుంచి 13 సంవత్సరాల నుంచి అతను బెయిల్ మీద ఉన్నాడు. ఇంకెంతకాలం బెయిల్ ఉన్నాడు? అతని జీవితం అంతా బెయిల్లో ఉంటాడా? ఈ కేసులు జరగవా? ఏదో చూద్దాం, సుప్రీంకోర్టులో ఏదో అంటున్నారు 5 ఏళ్లలో రాజకీయ నాయకుల కేసులన్నీ ఫైనలైజ్ చేయాలన్నారు. ఆ బాధ కూడా ఉంది ఇప్పుడు ఇతనికి. ఒకవేళ 5 ఏళ్లలో నా కేసులు ఫైనలైజ్ అయితే నా భవిష్యత్తు ఏమిటి? లోనా బయట అంటే లోన అంటే జైలుకి, బయట అంటే బయట ప్రపంచంలోకి ఎటుపోతాను నేననే ఇది కూడా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుమిట్టాడు.